అప్పుడు అవి అతి చిన్న వయసులో వాళ్ళ మాస్టర్ అతని చేత బట్టి పట్టించి చెప్పించిన పద్యాలు. పోతన గారి భాగవతం ప్రభావితం చేయని తెలుగు కుటుంబాలు ఉండవేమో. ఎవ్వని చేజరించు జగమెవ్వని లోపల నుండు ఒక పద్యం, ఇందుగలడు అందులేడని ఇంకో పద్యం. ఈ రెండు ఆనంద మనసులో నాటుకుపోయాయి. జీవితంలో అనేక స్థాయిలలో ఈ పద్యాలు రెండు అతడిని వెన్నట్టు ఉన్నాయి. అప్పట్లో ఆనంద్కి తెలిసేది కాదు, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత తన తండ్రికి అపారమైన శివభక్తి అని గ్రహించాడు. సాంబయ్య ఎక్కువ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. ఆనంద్ కొంచెం పెద్ద అయిన తర్వాత గ్రహించింది ఇంకోటి ఉంది. తన తండ్రి పౌరోహిత్యంతో పాటు కొన్ని దానాలు తీసుకునేవాడు. దానికి కారణం ఒక్క డబ్బు కోసమే కాదని అతను గ్రహించాడు. అది అనుకోకుండా అతను 10వ తరగతి చదువుతుండగా ఊరు బయట ఉన్న దత్తస్వామీజీ సోమేశ్వరాలయానికి వచ్చినప్పుడు జరిగింది. దత్తస్వామీజీ అవిడిలో ఊరు బయట ఆశ్రమంలో ఉండేవారు. ఆయన తన చిన్నతనంలోనే కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ దగ్గర ఉన్న ఒక గ్రామం నుంచి దేశ సంచారం చేస్తూ ఆంధ్ర వచ్చారు. గోదావరి జిల్లాలో పర్యటిస్తూ అవిడిలో పిల్లలు లేని ఒక వితంతు ఆతిథ్యంలో కొన్నాళ్ళు ఉండి ఆ ఊళ్ళోనే స్థిరపడి ఒక పీఠంలాగా స్థాపించి ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ బాగా దగ్గరయ్యారు.